నేను ఒక వార్త వస్తుందేమో అన్ని పేపర్లలో అనుకున్నా. ఈయన గూడెం మహిపాల్ వార్త ఎవరు రాయలేదే. కాంగ్రెస్ పార్టీ నా లవ్ డా పార్టీ అని అన్నాడు. అనలేం, మనకు ఆ బూతులు రావు కాబట్టి అనలేకపోతున్నాను నేను. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి ఈడీ కేసులు, ఈ కబ్జా కేసులు మొత్తం మీద అటు ఇటు అవుతున్నాయి, ఆయన ఉన్న ఆస్తులు పోయేటట్టున్నాయి, కబ్జా చేసినవన్నీ, జనాన్ని రక్తం దాగిన అని ఏవేవైతే సంపాదించిండో అవి అటు ఇటు అయ్యే క్రమంలో, ఇబ్బంది అయ్యే క్రమంలో ఠక్ మని కాంగ్రెస్లోకి చేరిండు. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఇక మరి ఆయన బాగా తిన్నాడు కదా, మళ్ళీ మనకి కూడా ఏమైనా వస్తాయేమని వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ మారిన ఎవరైనా బురదలో బొరలాడే పందితో సమానమే. ఎందుకంటే ప్రజల యొక్క తీర్పుని మీరు అవమానించినారు కాబట్టి. నేను మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడతానండి. ఎవరైనా సరే అంటున్నా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయిందంటే బురదలో పొరలాడే పంది నయం మీకంటే. సరే, అది పక్కన పెడితే గూడెం మహిపాల్ రెడ్డిని ఏరికోరి తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. ఇప్పుడు అదే గూడెం మహిపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంటున్నాడు, అయ్యా రేవంత్ రెడ్డి మీ పార్టీ లవ్ డా పార్టీ అంటుండు. ఆ వీడియో ఉన్నది కదా. ఇజ్జత్ బాయన ఏరికోరి ఏదో అంటారు కదా, ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండి అన్నట్టు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఎటు బా ఇది? ఇది ఒక్కసారి వినండి, వింటే మీకే క్లారిటీ వస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డికి దగ్గరికి ఈ గుమ్మడిదల పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న గుమ్మడిదల మండల ప్రజలు ఆయన దగ్గరికి పోయారు. దేనికోసం అంటే, సార్ మాకు డంపింగ్ యార్డ్ సమస్య ఉంది సార్, డంపింగ్ యార్డ్ సమస్య ఉంది అని వాళ్ళు కొన్ని నెలలుగా వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ మాకొద్దు, తీసేయాలి ఇక్కడి నుంచి అని, రావద్దు ఇక్కడికి అని. వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళతో మాట్లాడుతూ ఎంత ఘోరంగా వాళ్ళని అవమానిస్తున్నారంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీకు దేవుడే దిక్కు, నేనేం చేయాలి అంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే సమస్యతో ప్రజలు వస్తే వాళ్ళతో మాట్లాడే విధానం ఎట్లుందన్నది ఒకసారి ఆలోచించండి. ఈ గూడెం మహిపాల్ రెడ్డి గతంలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా కేసీఆర్ ఫోటోని కొనసాగించడం, అది పెద్ద గొడవ అవ్వడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, ఇంకా మోస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు మోస్తున్నారు. పాపం ఈ బుద్ధి ఇంకా మారకపోతుందా? ఈ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి బుద్ధి, ఈ కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకుల బుద్ధి మారకపోతుందా? పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్కి మంచి రోజు రాబోతాయా అని ఈ క్రమంలో ఏకంగా తేల్చేసిండు. ఎవరు? మన మహిపాల్ రెడ్డి. ఏమంటుండు నిన్నూరి? చిన్న పిల్లగాడు చాకరీ దొంగతనం చేసినట్టే చెప్పదేమో వాడాలి, రోడ్ రాబరీ కాదు, గజదొంగ నాడాలి. అమ్మో ఇది కట్టడి ఉంటుందని చెప్పి చేస్తాం. అట్లా సార్, అట్లా కాదు. మీరు అధికార పార్టీ ఉండడం అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. లవడల పార్టీ అది కాదన్నా, కాంగ్రెస్ కాదన్నా, కాదన్నా. అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో. ఇంకా సిగ్గు వస్తుందా మీకు? కాంగ్రెస్ కండువా కప్పిన వాళ్ళకు, ఇంకా ఆయన ఎన్నికేసుకొస్తున్న వాళ్ళకి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా బుద్ధి, సిగ్గు, శరగా ఉన్నదా మీకు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాలి. మరి ఇప్పుడు మీ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అని మీరు చెప్పాలా? ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలా? ఇప్పుడు ఆయన మళ్ళీ సస్పెండ్ చేసిరు కదా, ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. మరి ఈయన కండువా కప్పి కదా, ఈ కండువా వెనక్కి తీసుకుంటున్నారా లేకపోతే కండువా ఆయన దగ్గరనే ఉందా?